వరకు నిన్న ఒక జైత్రయాత్రలాగా ఒక వెల్లువలాగా ఈ మేం సిద్ధం బస్ యాత్ర కొనసాగింది. మరి ఆ కొనసాగింపు దిశగా 2188 కిలోమీటర్ల మేం సిద్ధం బస్ యాత్ర జగనన్న యాత్ర జరిగింది రాష్ట్రంలో. మరి గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారి సంక్షేమ సుపరిపాలన, స్వర్ణ పరిపాలన, 58 నెలల సుపరిపాలనలో ఎంతోమంది ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీల యొక్క పేద ప్రజల గుండె చప్పుడుగా ప్రతి ఇంటికి సంక్షేమాన్ని అందిస్తున్నటువంటి ప్రభుత్వంగా, పేదల అభివృద్ధి ధ్యేయంగా మరి గాంధీ తాత కలలుగన్న గ్రామ స్వరాజ్యాన్ని తలపింప చేస్తూ గ్రామ సచివాలయాలు ఏర్పాటు చేసి వాలంటీర్ వ్యవస్థను తీసుకొచ్చి ప్రతి పేదవాని ఇంటికి సంక్షేమాన్ని ఎక్కడ కూడా అవినీతి లేకుండా పారదర్శకంగా 2,77,000 కోట్ల రూపాయలు ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీల ఉన్న వాళ్ళు కూడా పేదవాళ్ళకి అందించినటువంటి ప్రభుత్వం జగనన్న ప్రభుత్వం. జగనన్న అంటేనే జనం అన్న విధంగా మరి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి, పూలే గారి, దివంగత నేత రాజశేఖర రెడ్డి గారి ఆశయాల స్ఫూర్తితో పేదల అభివృద్ధి ధ్యేయంగా జగనన్న ప్రభుత్వం పరిపాలన నడిచింది. మరి అందులో భాగంగానే మేము సిద్ధం సభలు ఒక వెల్లువలాగా ప్రజానికమంతా కూడా మరి ఇడుపులపాయ నుంచి ఇచ్చాపురం వరకు లక్షలాదిగా వేలాదిగా మేము సిద్ధమని చెప్పి ప్రజలందరూ కూడా తండోపతండాలుగా వచ్చి జగనన్నకి మద్దతు పలికినటువంటి సందర్భాలు రాష్ట్ర ప్రజలందరూ కూడా చూడడం జరిగింది. మరి ఇవన్నీ చూసి ఓర్చుకోలేనటువంటి ప్రతిపక్ష పార్టీ చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్ రోజుకొక అబద్ధంతో, పూటకొక అబద్ధంతో మరి ప్రజల్ని దగా చేయాలి, మోసం చేయాలి, అధికారంలోకి రావాలని చెప్పి ఒక దాహంతో, అధికార దాహంతో ఈరోజు అబద్దాలు సృష్టిస్తూ, అబద్దాలు మాట్లాడుతూ నిత్యం రాష్ట్ర ప్రజలకి పక్కదారి పట్టిస్తూ మరి మీడియా, వాళ్ళ పచ్చ మీడియా ద్వారా ఈరోజు అబద్దాలు చూయిస్తూ అబద్దాలు రాయిస్తున్నటువంటి తరుణం ఇది చంద్రబాబు నాయుడు. మొత్తం కూడా వాళ్ళకి ఈ సిద్ధం సభలు మరి అలాగే ఈ 5 సంవత్సరాల పేద ప్రజల కోసం దేశానికి ఒక రోల్ మోడల్గా, ఒక ఆదర్శంగా సంక్షేమ సుపరిపాలన నడిచినటువంటి జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన చూసి ఓర్చుకోలేక, ప్రజల్లో జగనన్నకు వస్తున్న ఆదరణను చూసి ఓర్చుకోలేక, మహిళా సాధికారత కోసం, పేదల విద్య కోసం, పేదల వైద్యం కోసం, రైతుల అభివృద్ధి కోసం ప్రతి గ్రామంలో అభివృద్ధి కేంద్రాలు ఏర్పాటు చేసి మరి గ్రామాన్నే కేంద్రంగా చేసుకుని పరిపాలించినటువంటి ప్రభుత్వం జగనన్న ప్రభుత్వం. ఈరోజు ఈ రాష్ట్రంలో ప్రతి పేదవాడు జగనన్న రావాలి, రెండవసారి జగనన్న ముఖ్యమంత్రి కావాలి, ఇది చారిత్రక అవసరమని మహిళలు, రైతులు, విద్యార్థులు, మేధావులందరూ కూడా మరి కోరుకుంటున్నటువంటి తరుణం ఇది. ఖచ్చితంగా జగనన్నకి అన్ని వర్గాల ప్రజల యొక్క మద్దతు 2024 ఎన్నికల వన్స్ మోర్ జగనన్న అని చెప్పి జగనన్నకు పట్టం కట్టబోతున్నారు మన ఆంధ్ర రాష్ట్ర ప్రజలందరూ. ఇవి చూసి ఓర్చుకోలేనటువంటి చంద్రబాబు నాయుడు వెన్నులో వణుకు పుట్టే ఈరోజు మరి ఇలాంటి అబద్దాలు మాట్లాడుతూ జగనన్నపై హత్యా ప్రయత్నం కూడా చేయడం జరిగింది. మరి రాష్ట్రంలో అక్కడక్కడ వాళ్ళ తెలుగుదేశం పార్టీ మూకలు వైఎస్ఆర్సీపీ పార్టీ నాయకులపైన దాడులు చేస్తూ మరి హత్యలు కూడా చేస్తున్నటువంటి సందర్భం రాష్ట్రంలో. ప్రజలందరూ కూడా వీటిని గుర్తించాలి, గమనించాలి. ఇలాంటి వాళ్ళ మనకి పాలకులుగా మనం చూడాలి. మరి మన జగనన్న మన కోసం ఎంతో చేసినాడు, మరి ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు చేశాడు రాష్ట్రంలో. కాబట్టి ప్రజలందరూ కూడా ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలందరూ కూడా సామాజిక న్యాయమే ధ్యేయంగా, అభివృద్ధి ధ్యేయంగా, సంక్షేమమే ధ్యేయంగా, వాళ్ళ పిల్లల చదువులే ధ్యేయంగా, మరి వాళ్ళ పిల్లలు రేపు మంచి భవిష్యత్తు ఉండాలని చెప్పి అక్క చెల్లెమ్మల సాధికారత దిశగా జగనన్న చేసినటువంటి అభివృద్ధి, సంక్షేమము మరి ఇవన్నీ చూసి ప్రజలందరూ కూడా ఎంతో ఆనందంగా, సంతోషంగా, ఎవరిని తట్టినా కూడా ఏ గ్రామానికి వెళ్లి ఈరోజు వైఎస్ఆర్సీపీ నాయకులు ఈ ఎన్నికల్లో భాగంగా కూడా చాలా ఆనందంగా మేము జగనన్నకే ఓటు వేస్తామని చెప్పడం జరుగుతుంది. మేమందరం కూడా ఈరోజు ప్రచారంలో ఏ గ్రామానికి వెళ్ళినా ప్రతి ఒక్క అక్క కానీ, ప్రతి ఒక్క రైతు కానీ ఈరోజు జగనన్న ప్రభుత్వమే మాకు కావాలి, జగనన్న ఉంటేనే మాకు అమ్మ ఒడి వస్తుంది, జగనన్న ఉంటేనే మాకు చేయూత వస్తుంది, జగనన్న ఉన్నందువల్లే ఈరోజు మహిళల సొంత ఇంటి కల సాకారం అయింది అని చెప్పి ప్రతి ఒక్కరు కూడా ఆనందాన్ని వ్యక్తపరుస్తున్న సందర్భం రాష్ట్రంలో జగనన్న ప్రభుత్వంలో. కాబట్టి చారిత్రక అవసరంగా 2024లో
జగనన్నకి పెద్ద మెజార్టీ ప్రజలందరూ ఇవ్వబోతున్నారు. జగనన్న టార్గెట్ ఏదైతుందో 175 మరి 175 స్థానాలు అసెంబ్లీ స్థానాలు 25 ఎంపీ స్థానాలు ప్రజలు ఇవ్వబోతున్నారనేది ఈ తెలుగుదేశం పార్టీ ప్రతిపక్ష పార్టీలన్నీ కూడా గుర్తుపెట్టుకోవాలని చెప్పి ఇలాంటి దాడులకి ఇలాంటి అబద్ధాలు మాటలు మాట్లాడడం మంచిది కాదు చంద్రబాబు నాయుడు అని చెప్పి ఈ సందర్భంగా చంద్రబాబు నాయుడు కూడా తెలియజేస్తున్నాను. ఏది ఏమైనా ఈ రాష్ట్రంలో వచ్చేది 2024లో ఖచ్చితంగా జగనన్న ప్రభుత్వమే. దీనికి ఎవరు ఎన్ని ఆటంకాలు చేయాలని చూసినా, ఎన్ని అబద్ధాలు మాట్లాడినా, ఎన్ని కుట్రలు చేసినా అవన్నీ కూడా ప్రజలు భగ్నం చేయబోతున్నారనేది కూడా తెలుగుదేశం పార్టీ పవన్ కళ్యాణ్, లోకేష్ వీళ్ళందరూ కూడా గుర్తుపెట్టుకోవాలని చెప్పి కూడా వాళ్ళ యొక్క స్థానాల్లో కూడా వాళ్ళు గెలవలేని పరిస్థితి ఈరోజు ఏర్పడిందనేది కూడా వాళ్ళు గమనించాలని చెప్పి కూడా ఈ సందర్భంగా వాళ్ళకి హెచ్చరిస్తున్నాను. మరి ఖచ్చితంగా 2024 ఎన్నికల్లో మహిళా తల్లులు, రైతులు, విద్యార్థులు, మేధావులు, ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలు, ఉన్నత వర్గాల్లో కూడా పేదవాళ్ళందరూ కూడా సంక్షేమాన్ని అందించినటువంటి ముఖ్యమంత్రి జగనన్న. అందుకనే ఈరోజు మేము సిద్ధం బస్సు యాత్రలు ఏదో ఈ 2 నెలలు బస్సు యాత్రల్లో ఏదో చేశామన్న దానికే కాదు, ప్రజలు ఈ 5 సంవత్సరాల సుపరిపాలన స్వర్ణపాలన జరిగింది కాబట్టే మరి ప్రజలందరూ కూడా దాన్ని గుర్తుపెట్టుకొని జగనన్నే మాకు కావాలి, జగనన్నే రావాలి అని చెప్పి ప్రజలందరూ కోరుకుంటున్నారు. ఖచ్చితంగా 2024లో జగనన్నదే ప్రభుత్వం అని చెప్పి కూడా నేను ఆంధ్ర రాష్ట్ర ప్రజలందరికీ కూడా ఒకసారి విజ్ఞప్తి చేస్తున్నాను. థ్యాంక్ యూ.